నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. బయోమెడికల్ వేస్టేజ్ పై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బయోమెడికల్ వేస్టేజ్ పై ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారని కలెక్టర్ అడుగుగా 6 నెలలకు ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వివరించారు. ఎన్ని తనిఖీలు చేశారని, ఎన్నో సమస్యలు ఉంటాయని వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. బయోమెడికల్పై తనిఖీ చేసిన డేటా అందజేయాలన్నారు. బయోమెడికల్పై ఏ విధంగా ఛార్జ్ చేస్తారని కలెక్టర్ అడుగుగా బెడ్స్ ప్రకారం ఛార్జ్ చేస్తామని చెప్పారు. ఆర్ఎంపీ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వచ్చే బయోమెడికల్ వేస్టేజ్పై డీసీహెచ్ కలెక్టర్కు వివరించారు. వచ్చే సమావేశం నాటికి రెయిన్బో నుండి ఎంత వస్తుంది, ఎంత రావాల్సి ఉందని తెలియజేయాలని ఈఈని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ నుండి, పంచాయతీల నుండి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ను ఎక్కడెక్కడి నుండి ఎంత వస్తుందని, ఎంత రావాల్సి ఉందని తేడా తెలియజేయాలన్నారు. ప్రతిరోజు 45 కేజీల వరకు బయోమెడికల్ వేస్టేజ్ తీసుకువెళ్తారన్నారు. ఒక్కో బెడ్కు ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల రెయిన్బోకి బయోమెడికల్ వేస్టేజ్ ఎంత ఇచ్చారో ఆ రసీదు తీసుకోవాలని చెప్పారు. ఏజెన్సీకి బయోమెడికల్ వేస్టేజ్ సరిగా వెళ్తుందా లేదా చూడాలన్నారు. వచ్చే సమావేశం నాటికి వివరాలతో రావాలని ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రి నుండి ఎంత వేస్టేజ్ వస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనంతరం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల తుది జాబితాను శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి వారి తరపున జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జనవరి 5వ తేదీ నాటికి 18,89,065 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 9,31,640 మంది పురుష ఓటర్లు, 9,48,299 మంది మహిళా ఓటర్లు, 126 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇచ్చాపురం నియోజకవర్గంలో 1,31,396 మంది పురుష ఓటర్లు, 1,38,165 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 17 మంది, పలాస నియోజకవర్గంలో 1,07,496 మంది పురుష ఓటర్లు, 1,12,414 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 21 మంది, టెక్కలి నియోజకవర్గంలో 1,17,977 మంది పురుష ఓటర్లు, 1,18,694 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 1,12,513 మంది పురుష ఓటర్లు, 1,13,068 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9 మంది ఉన్నట్లు చెప్పారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 1,35,562 మంది పురుష ఓటర్లు, 1,38,333 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 29 మంది ఉన్నారని, ఆముదాలవలస నియోజకవర్గంలో 96,094 మంది పురుష ఓటర్లు, 97,610 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 15 మంది, హెచ్చర్ల నియోజకవర్గంలో 1,23,370 మంది పురుష ఓటర్లు, 1,21,988 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 13 మంది, నర్సనపేట నియోజకవర్గంలో 1,07,232 మంది పురుష ఓటర్లు, 1,07,927 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 13 మంది ఉన్నట్లు వివరించారు. 2025లో 18 నుండి 19 వయసు గల యువత 19,315 మంది ఎలక్టోరల్స్గా నమోదు చేసుకున్నట్లు, 80 ఏళ్లు దాటిన వారు 31,609 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పటిలాగే జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం విశేషమని వెంకటేశ్వరరావు అన్నారు. మనం ఈ కాల్ ఫర్ అబ్జెక్షన్ చేసిన తర్వాత అందులో టోటల్ ఎడిషన్స్ ఎన్ని, డిలీషన్స్ ఎన్ని కూడా మనం మీకు తెలియజేస్తున్నాను. టోటల్గా మనకి ఎడిషన్స్ అంటే ఫారం 6లు అనేవి 1,751 వచ్చినాయి. అలాగే ఫారం 6ఏలు 2,054. ఈ టోటల్ కలిపి టోటల్గా 3,805 మంది మనకి జాయిన్ అవ్వడం జరిగింది, కొత్తగా నమోదు అవ్వారన్నమాట అండి. అలాగే టోటల్ డిలీషన్స్ మనకి 1,166 మంది డిలీషన్స్ అవ్వారు. ఇందులో కూడా బ్రేకప్ ఉంది. ఎక్స్పైర్డ్ చనిపోయిన వారు 583,
అలాగే షిఫ్టెడ్ ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి వెళ్ళిపోయిన వారు 582 పర్మనెంట్ మైగ్రేషన్ అన్నమాట షిఫ్టెడ్ అంటే. ఇంకా డూప్లికేట్ వాటర్స్ ఒకటి వచ్చింది. అలాగే టోటల్గా ఈ డిలీషన్స్ 1166. అలాగే టోటల్ కరెక్షన్స్ ఆఫ్ డ్రాఫ్ట్ రోల్స్. కరెక్షన్స్ అంటే ఏదన్నా తప్పులు ఒప్పులు జరిగినవన్నీ కూడా కరెక్షన్ క్యారీ అవుట్ చేస్తే 2334 ఈ టోటల్ కరెక్షన్స్ క్యారీ అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు పబ్లికేషన్ చేసి పొలిటికల్ పార్టీల యొక్క వీళ్ళందరికీ కూడా ఈ రోల్స్ డ్రాఫ్ట్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎన్నికల సంఘం వారికి కూడా ఫైనల్ పబ్లికేషన్ రిపోర్టు మనం మొత్తం జిల్లాలో అన్ని బూతుల నుంచి కూడా తీసుకున్నటువంటి రిపోర్టుల ఆధారంగా భారత ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది. మొత్తం మీద టోటల్గా మన జిల్లా ఓటర్ల నమోదు అనేది చక్కగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడానికి కలెక్టర్ గారు అనుమతితో తెలియజేయడం జరిగింది. నర్సనపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పలు రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. సారవకోట మండలం గోవర్ధనాపురం నుండి పురుషోత్తంపురం గ్రామం వరకు 70 లక్షల రూపాయలతో బీటీ రోడ్డును, అలాగే సారవకోట మరియు టెక్కలి R&B రోడ్డును, కోర్మనాథపురం గ్రామం వరకు 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకుల వైఫల్యం కారణంగా నియోజకవర్గంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. వాటిని సక్రమమైన క్రమంలో పెట్టేందుకు ఒక క్రమ పద్ధతిలో రోడ్లన్నీ మరమ్మతులు చేయడం, కొత్త రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధికి సాధ్యమవుతుందని హితవు పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆముదాలవలస శ్రీకాకుళం ప్రధాన రహదారి పనులను ఆముదాలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి వారం రోజులకు ఒకసారి రోడ్డుకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్ మరియు అధికారులను సమాయత్తం చేస్తూ సంక్రాంతి కానుకగా ప్రజలకు ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చే విధంగా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు ఒత్తిడి చేశారు. గవర్నమెంట్ నుండి రావాల్సిన నిధులను ఎమ్మెల్యే కృషితో ఆల్రెడీ మంజూరు చేయించడం జరిగింది. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేసి వదిలేసిన ఈ రోడ్డుని నిధులు మంజూరు చేయించి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా పురుష అభ్యర్థులు 220 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు PMT మరియు PET పరీక్షలు హెచ్ఎర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో పగడ్బందీగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. సోమవారం నాడు 631 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా ఇందులో 364 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 220 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరికీ శనివారం ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత ఎత్తు, ఛాతి కొలత, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు సకాలంలో పగడ్బందీగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ పూర్తి జరిగింది. పురుష అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి సూచనల మేరకు జనవరి 7వ తేదీ మంగళవారం ఉదయం యథావిధిగా కాల్ లెటర్లో తెలిపిన అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. అక్టోబర్లో పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ తన ఇంటికి చొరబడి గాయపరిచినట్లు వచ్చిన ఫిర్యాదును పాలకొండ పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాంబాబు మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ ఆధారాలను విశ్లేషించగా నవగాం ఏబీపీఎంగా పనిచేస్తున్న కందివలస దుర్గాప్రసాద్కి ఏఎస్పీ సెలవులు, పర్మిషన్లు ఇవ్వడం లేదని మనసులో కోపం పెంచుకొని అతన్ని ఎలాగైనా కొట్టాలని, తనే నేరుగా కొడితే తన ఉద్యోగం పోవడమే కాకుండా తనపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని భయపడి విజయనగరంకు చెందిన 3 వ్యక్తులు షేక్ షాజహాన్, అంబటి ప్రకాష్ మరియు పూరి రాజుకు కొట్టమని చెప్పగా అందుకు వారు అంగీకరించారు. అంతటా నేరానికి సుమారు వారం
రోజుల ముందు సదరు దుర్గాప్రసాద్ విజయనగరంకు చెందిన ముగ్గురిలో ఒకరైన షేక్ షాజహాన్ అనేవాడికి పాలకొండ పిలిపించుకొని పాలకొండ పోస్టాఫీస్ అలాగే ఏఎస్పీ ఇల్లు చూపించినట్లు తెలిపారు. ఏఎస్పీ ఇంటి వద్దకు నడుచుకొని వెళ్లి పోస్టల్ పని మీద వచ్చామని తలుపు కొట్టగా ఏఎస్పీ తలుపు తీయగా షేక్ షాజహాన్ మరియు ప్రకాష్ అనేవారు ఇంట్లోకి దూరి షేక్ షాజహాన్ ఏఎస్పీ ముక్కు మీద బలంగా కొట్టగా ప్రకాష్ అనేవాడు చేతులతో కొట్టాడు. రాజు అనేవాడు ఇంటి బయట ఉండి బయట కదలికలను గమనించాడు. కొద్దిసేపటికి ఏఎస్పీని కొట్టేసి తలుపుకి గొల్లెం పెట్టి అక్కడికి కొద్ది దూరంలో వారు తెచ్చుకున్న మోటార్ సైకిల్ పైన తిరిగి విజయనగరం వెళ్లిపోయారు. దర్యాప్తులో మొట్టమొదటిగా దుర్గాప్రసాద్ను పట్టుకొని మిగిలిన ముగ్గురు ముద్దాయిలను పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు తెలిపారు. తీసుకున్నారు వాళ్ళు ముందు కూడా చూసుకున్నారు ఇల్లు ఒక 1 రోజు ముందు కూడా ఇల్లు అది ఎక్కడ చూసుకున్నారు. ఏ టైంకి వస్తారు ఇతనికి ఐడియా ఉంది కాబట్టి దుర్గాప్రసాద్ అన్న అతనికి ఏ టైంకి ఇంటికి వెళ్తారు ఐడియా ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పి ఇల్లు చూపించి 1 వీక్ ముందు అని తీసుకొచ్చి ఇల్లు చూపించి ఆ రోజు పండగ కాబట్టి జనాభా ఎక్కువ ఉంటారు ఎవరి మీద అనుమానం రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆయన మాత్రం అక్కడ ఉండిపోయాడు. అతను రాకుండా వాళ్ళని పంపించి ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ ద్వారానే ఇవన్నీ జరిపించారు. అవన్నీ మనము టెక్నాలజీ ఉపయోగించి దాని ద్వారానే మనం ట్రేస్ చేయడం జరిగింది. చాలా మంది సస్పెక్ట్లు అందరిని ఎంక్వైరీ చేసి తరోగా అన్ని ఎవరు లేని వాళ్ళందరినీ ఒకరిని మనం ఇచ్చేసుకొని మ్యాచింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతను దుర్గాప్రసాద్ పట్టుకుంటే ఆయన పట్టుకుంటేనే ఈ స్టోరీ అంతా వచ్చింది. మనకు అదకాపు ఈ పాలకొండలోనే మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకుంటే ఏం జరిగింది ఎలా జరిగింది ఎవరు అతను సపోర్ట్ చేశారు ఎవరు ఏ రకంగా చేశారు అనేది అతను చెప్పారు. దానివల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా మనము పికప్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కూటమి పాలనలోనే పాలకొండ నియోజకవర్గంలో అభివృద్ధి కనిపిస్తోందని సుడా చైర్మన్ కోరికన రవికుమార్ పేర్కొన్నారు. సుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గం పాలకొండకు విచ్చేశారు. ఆయన పాలకొండ జనసేన టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సుడా చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడంతో ఎంతో గర్వంగా ఉందని, నా వంతు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన పాలకొండ మండలం తంపటాపల్లి గ్రామానికి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావడంతో అక్కడ ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన 5 ఏళ్ల పాటు ఎలాంటి వివక్షలకు తావు లేకుండా పారదర్శకంగా అందించిన పెన్షన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైందని మాజీ ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రెడ్డి శాంతి అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో సామాజిక పెన్షన్ పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగుతుందన్నారు. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని ఓవైపు చెబుతూనే మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోందని, నెల నెల పెన్షన్లో కోతలు విధిస్తోందని ఈ కూటమి ప్రభుత్వం వస్తుందన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా వారి పెన్షన్లు తొలగిస్తున్నారని, కొందరు పేర్లున్నా వారికి పెన్షన్లు ఇవ్వడం లేదని, మరికొందరికి పెన్షన్లు సదూరంలో జిల్లాకు పంచాయతీ సెక్రటరీ వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీ చేశారని చెప్పారు. పెన్షనార్థులను బెదిరించి తమ వైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వారు మాట వినకపోతే తొలగించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్దారుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడం లేదు. సాధ్యమైనంత మంది లబ్ధిదారులకు పెన్షన్ రద్దు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని, దివ్యాంగులు వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారిని వదలడం లేదు. అంగవైకల్యం వివిధ రకాల వ్యాధులకు గురైన పెన్షన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పెన్షన్దారుల అర్హత అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల అంగవైకల్యం వివిధ రకాల వ్యాధులకు గురై పెన్షన్లు పొందుతున్న మొత్తం 8,18,900 పెన్షన్దారుల అర్హత అనర్హతలను మరో విడత ప్రభుత్వం వైద్యుల ద్వారా పరిశీలన చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నుండి 15,000 మంది ఆ సభకు హాజరు కావడానికి 275 బస్సులు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు బి సుధాకర్ రావు తెలిపారు.
మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం వస్తున్నందున అఖండ స్వాగతం పలికేందుకు సిద్ధం. ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం విశాఖపట్నం వేదికగా జరుగుతున్న విస్తృత స్థాయి ఏర్పాట్లలో ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 30 మండలాల నుంచి పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ పథకం వేతనదారులు, రైతు సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు జనాలను సమీకరించే పనిలో ఆయా జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు. అందరూ గౌరవ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేసి అందరూ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు అందరి ద్వారా ఆ మొబిలైజేషన్ ప్లాన్ చేసి రేపు ఉదయం 6 గంటలకే బస్సులన్నీ కూడాను ఆయా గ్రామాలకు, ఏ గ్రామాల నుంచి అయితే ఎంతమందిని అయితే పార్టిసిపెంట్స్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుందో అక్కడికి 6 గంటల బస్సులు పొజిషన్ అవుతాయి. బేసింగ్ ఆన్ ది డిస్టెన్స్ ఆఫ్ దీస్ మండల్స్ అండ్ విలేజెస్ ఉదయం 8 గంటల నుంచే ఈ బస్సులో ప్రారంభం మొదలవుతుంది. అసలు చివరిలో ఉన్నటువంటి పలాస దగ్గర నుంచి అయితే ఉదయం 8 గంటలకి ప్రారంభం అయితే అలా దగ్గర పడిన కొద్దీ మనకి రణస్థలం వరకు వచ్చేసరికి 9:30కి అక్కడ బయలుదేరితే సరిపోతుంది. 1 గంటకి ఈ బస్సులన్నీ కూడాను విశాఖపట్నం చేరుకునేదానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే బస్సుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళకి మరి సౌకర్యవంతంగా ఉండడం కోసం మంచినీళ్ళు, స్నాక్స్, అలాగే మార్గ మధ్యంలో లంచ్, అలాగే అక్కడ విశాఖపట్నంలో సాయంత్రం అక్కడ బస్సులు పార్కింగ్ ఏర్పాట్లు, వాటికి సంబంధించి కూడా జిల్లా నుంచి ఒక 100 మంది స్టాఫ్ని కలెక్టర్ గారు అక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. వారు అక్కడ మన పార్టిసిపెంట్స్ని అక్కడ రిసీవ్ చేసుకుని ఆ సభకు హాజరుపరిచి వారికి భోజన సౌకర్యాలన్నీ చేసి అవి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జిల్లాకి క్షేమంగా తిరిగి పంపించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి సహాయంతో జిల్లా అధికారులందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి సభ విశాఖపట్నంలో జయప్రదం అయ్యేదానికి అన్ని రకమైన చర్యలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. మేమందరం కూడా వారి ఆదేశాల ప్రకారం ఆ పనుల్ని బాధ్యతాయుతంగా నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. శ్రీకాకుళం నగరం కిన్నెరా కాంప్లెక్స్ దరి శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష అష్టమిని పురస్కరించుకొని అమ్మవారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు ప్రధాన అర్చకులు జరిపించారు. సుహాసినీలు మంగళవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు చేశారు. ఈ నెల 14న మకర సంక్రాంతి సందర్భంగా అధిక సంఖ్యలో రానున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దేశాన్ని శక్తివంతమైన, బలమైన, ప్రపంచంలో అత్యంత అగ్రగామి దేశంగా తయారు చేసే నిరంతర శ్రామికులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, ప్రధానమంత్రి మానస పుత్రిక స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛమైన భారతావని సాధనే మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయం నెరవేరుతోందని శ్రీకాకుళం జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సామాజికవేత్త ఇజ్జడ శ్రీనివాసరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ యాళ్ల పోలినాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్సీసీ 14 ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమం పగడ్బందీగా చేస్తున్న ఎన్సీసీ విద్యార్థుల సేవా నిరతిని స్ఫూర్తిగా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, దీన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించి పరిశుభ్రమైన, స్వచ్ఛమైన భారత్ ఆవిష్కరణకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధన కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరిశుభ్రం చేశారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని, ఆనాడే ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందని అన్నారు. నెలవారీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, శాసపు జోగినాయుడు, వావిలపల్లి జగన్నాథ నాయుడు, వాకర్స్ గవర్నర్ కొంక్యాన మురళి, పీజీ గుప్తా, సుగంధం సంజీవరావు, గొర్రెల వాసుదేవరావు, గోలు ఉమామహేశ్వరరావు, మెట్ట ధనంజయ్ బాట్లు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆదివారంపేటలో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కర్పూర జ్యోతి ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళంలో జ్యోతి స్వరూపుడైన అయ్యప్ప స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి వేకువజాము నుండే సుప్రభాత సేవ, అభిషేక ప్రియునికి పంచామృత అభిషేకం, అనంతరం మూల విరాట్టుకు సువర్ణ మణిమయ మకుతాభరణములతో దివ్యాలంకరణ చేశారు. ఈ నెల 14న మకర సంక్రాంతి కర్పూర జ్యోతి ఆరాధన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పెద్ద ఎత్తున రానున్న భక్తుల సౌకర్యార్థం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ శుక్రవారం నాడు శ్రీకాకుళం నగరం స్థానిక కలెక్టర్ బంగ్లాదారి కళ్యాణ తిరుమలలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహించడం జరుగుతోందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పాతకాలంలో శ్రీవారు అమ్మవార్లకు మంగళ వాయిద్యములు, వేద మంత్రాల నడుమ ఉత్తర ద్వారం ద్వారా వేంచేసి ఉన్న తదుపరి భక్తులకు గోత్రనామాలు జరిపిన పిమ్మట శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం, తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన కంకణాలు, పుస్తక ప్రసాదం, అదేవిధంగా ఉదయం 6 నుండి అర్ధ ఏకాహాది భజన మండలి వారిచే భజనాది కార్యక్రమాలు, సాయంత్రం వివిధ కోలాటాల నడుమ శోభాయాత్ర, భోగినాడు ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల కళ్యాణము, కనుమ నాడు గోపూజ ఉంటుందని భక్తులు విరిగా పాల్గొనాలని ఆలయ గౌరవ అధ్యక్షులు లోకనాథం, నందికేశ్వరరావు, అధ్యక్ష కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు మరియు కార్యదర్శి వర్గ సభ్యులు తెలిపారు. పలాస ఇందిరా చౌక్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన కర్ని అభిలాష్, నందిగాం మండలానికి చెందిన అభిలాష్, అతని స్నేహితుడు అంబలి ఠాగూర్ మోటార్ సైకిల్పై అక్రమంగా 47 క్వార్టర్స్ 15 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఆమదాల వలస నియోజకవర్గం జొన్నల వలసలో నిరాశ్రయులై రోడ్డున పడిన 23 మంది బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పరామర్శించారు. ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలోని జొన్నల వలస గ్రామంలో కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ గ్రామానికి చెందిన 23 ఇళ్లు పూర్తిగా కొట్టివేయడం జరిగింది. వారంతా నిరుపేద కుటుంబాలు కావడంతో నిరాశ్రయులై రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి సానుభూతి తెలిపి తాత్కాలికంగా వారు ఉండడానికి టెంట్లు వేయించి భోజనాలు ఏర్పాటు చేశారు. వారి పరిస్థితి గురించి అధికారులతో మాట్లాడి వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి జరిగిన దానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.